మేమైతే మన కార్కైతే పీడీఐ చేయించడానికైతే ఒంగోలు నుండి గుంటూరుకైతే బయలుదేరుతున్నాము. లాస్ట్ వరకు చూడండి. మీకే వెల్కమ్ టు మై ఛానల్ అవర్ ఒంగోలు ఫ్యామిలీ. ఇప్పుడైతే వీడియోలకైతే వచ్చేద్దాము. మనమైతే ఒంగోలు నుండి గుంటూరుకి అయితే వెళ్తున్నాము. నేను మెయిన్ చెప్పేది ఏంటంటే ఇది జర్నీ వీడియో మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. అలాగే ఇంక మేమైతే ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకొని ఇంక మనమైతే మధ్యలో ఆగాల్సి వచ్చింది. టీ కోసం అయితే ఆగాను. ఇంకా టీ అది తాగేసిన తర్వాత మనమైతే ఇంకా గుంటూరుకి అయితే బయలుదేరిపోయాము. గుంటూరు బయలుదేరేటప్పుడు మా పిల్లలు అయితే రాలేదు. మా పిల్లలు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారు. మా అన్ననైతే మా పిల్లల దగ్గర అయితే ఉంచి మేమిద్దరం అయితే వెళ్ళాము. బండి మీద వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా పిల్లలతోటి. ఇప్పుడైతే మనం కార్ షోరూమ్ దగ్గరికి వెళ్ళాము. నా వీడియో మీకు చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మేము కార్ షోరూమ్ దగ్గరికి నేను ఒక వీడియో చేశాను కదా, బుకింగ్ అమౌంట్ కట్టేసి అయిపోయిందని. ఇప్పుడైతే మనం ఫైనల్ అమౌంట్ అయితే మొత్తం కట్టేసి లోన్ ప్రాసెస్ అదంతా పీడీఐ అయితే చేయించుకోవడానికైతే వచ్చాము. పీడీఐ అంటే ఏంటి అని అంటే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అని అంటారండి. పీడీఐ అంటే మనం కార్ తీసుకునే ముందే పీడీఐ అయితే ఖచ్చితంగా చేయించాలి. ఎందుకంటే కొన్ని కార్లు ఫ్రాడ్ జరుగుతుంటాయి. అంటే వాళ్ళకి తెలియకుండానే కార్ డ్యామేజ్ రావడం అలా అయితే జరుగుద్ది. మనం ఎన్నో కలలతో అయితే కారు కొంటాం కదా, అలా అని వదులుకోలేం కదా. అందుకని మేమైతే పీడీఐ అయితే చేయించుకున్నాము. మాకైతే 2500 అయితే అయింది పీడీఐ చేయించుకున్నందుకు. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో పీడీఐ గురించి అయితే పెట్టను. దానికి ఒక లాంగ్ వీడియో అయితే చేశాను, చూసేసేయండి. అలాగే చూడండి, పీడీఐ అతనితో అయితే మా వారైతే మాట్లాడుతున్నాడు. ఇదైతే మేము మాట్లాడైపోయాక షోరూంలో రిసీవింగ్ కూడా బాగుంది. మనం వెళ్ళినమ్మటే వాటర్ ఇస్తారు, మంచిగా కాఫీ ఇచ్చారు ఉదయము. అలాగే ఇంకా అయిపోయేసరికి సాయంత్రం నైట్ అయింది. ఇంకా మధ్యాహ్నం టైంలో తినడానికైతే బయటికే వెళ్ళాము. గుంటూరులోనే ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంది. ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా అలాగే ఈవినింగ్ అయింది కదా, టీ అయితే తీసుకొని వచ్చారు. టీ కూడా తాగేసి చాలాసేపు అయ్యాక 7:30, 8 అయిందండి మేము బయలుదేరేసరికి. ఇంకా చూడండి, ఇంకా వాళ్ళ కార్ దాంట్లోనే మమ్మల్ని వదిలిపెట్టడానికి అయితే తీసుకెళ్తున్నారు. వాళ్ళ కార్ షోరూమ్ది. ఇంకా మేము వెళ్ళేసి ఇంకా మా బండ్లు అయితే మేము తీసేసుకున్నాము. కార్లో అయితే చూడండి, చిన్న క్లిప్ అయితే తీసాను నేను, మా వారు, అలాగే మా వారి ఫ్రెండ్ కూడా వచ్చారు, సన్నీ అన్న. ఇంకా మేము బండ్లు అయితే తీసేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. చూడండి, వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అయితే అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.